ఇండియాపై టాలీవుడ్ డామినేషన్ క్లియర్ గా కనిపిస్తోంది. చాలా కాలంగా ఇదే టైప్ డామినేషన్ కోసం కాలీవుడ్ ఎదురు చూస్తోంది. కానీ అందుకు తగ్గ సినిమాలు తీయలేకపోతోంది. ఇప్పుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 రిలీజ్ అవుతోంది. శంకర్ కంబ్యాక్ ఇస్తే మాత్రం పాన్ ఇండియా మార్కెట్ పై కాలీవుడ్ జెండా పాతటం చాలా ఈజీ. ఈ మధ్య రాజమౌళి తీసిన ఫస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ బాహుబలి 1 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 9 ఏళ్లలో తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ఎత్తుకు ఎదిగింది. అయితే బాలీవుడ్ ఎంత ఎత్తుకు ఎదిగినా అదంతా బాహుబలితో పడిన మొదటి అడుగుతోనే సాధ్యపడింది. బాహుబలి తర్వాత బాహుబలి 2 వచ్చింది. ఆ తర్వాత పుష్ప వచ్చింది, RRR వచ్చింది. రెబల్ స్టార్ ఈలోపు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్లు ఇప్పుడు తిరుగులేని పాన్ ఇండియా స్టార్లుగా మారారు. సౌత్ సైడ్ టాలీవుడ్ పూర్తి స్థాయి డామినేషన్ పెరిగిపోయింది. మరోవైపు కోలీవుడ్ పూర్తిగా వెనుకబడిపోయింది. ఇప్పటికీ వారి అకౌంట్ లో 1000 కోట్ల సినిమా లేదు. తమిళం నుంచి బలమైన పాన్ ఇండియా స్టార్ లేడు. ఈ లోటును కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తీరుస్తాడా? భారతీయుడు 2 తో తమిళ సినీ పరిశ్రమను స్థాయికి తీసుకువెళ్తాడా? ఇక్కడ రాజమౌళి పోషించిన పాత్రను పోషిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. నిజానికి వారం క్రితం వరకు భారతీయుడు సీక్వెల్ కు ఎలాంటి క్రేజ్ లేదు. కానీ ఎప్పుడైతే రిలీజ్ టైం దగ్గర పడిందో అప్పటి నుంచి ఆడియన్స్ ఇంట్రెస్ట్ గ్యాదర్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ కూడా భారతీయుడు కంబ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. అందుకోసం అక్షయ్ కుమార్ నటించిన కొత్త చిత్రాన్ని సైతం లైట్ తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారతీయుడు సీక్వెల్ తెరకెక్కుతోంది అంటే గత 5 ఏళ్లుగా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూశారు భారతీయుడు అభిమానులు. తొలి భాగం క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది. అలాంటి భారతీయుడు మళ్లీ తిరిగొస్తున్నాడు అంటే నిజానికి సీక్వెల్ సినిమాకు చాలా క్రేజ్ కనిపించాలి. కానీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో పెద్దగా హైప్ క్రియేట్ కాలేదనే చెప్పాలి. అయితే రిలీజ్ కు కొద్ది గంటల ముందు అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం భారతీయుడు సీక్వెల్ కు క్రేజ్ స్టార్ట్ అయింది. బాలీవుడ్ లోనూ భారతీయుడికి వేరే లెవెల్లో అభిమానులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అక్కడ అక్షయ్ కుమార్ నటిస్తున్న సర్పిరా కంటే కూడా భారతీయుడు 2 హిందీ వర్షన్ చూసేందుకే అభిమానులు ఎక్కువగా టికెట్ బుక్ చేసుకోవటం ఇప్పుడు నార్త్ సైడ్ హాట్ టాపిక్ గా మారింది. భారతీయుడు సీక్వెల్ కు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే ఈ సినిమా తొలి రోజు వసూలు 60 కోట్లు దాటే విధంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాలీవుడ్ లోనూ భారతీయుడు 2 కు క్రేజ్ కనిపించేందుకు మెయిన్ రీజన్ ఫస్ట్ పార్ట్ అక్కడ సూపర్ హిట్ కావడమే. అదే క్రేజ్ ఇప్పుడు రిలీజ్ అవుతోంది. సడన్ గా క్రియేట్ అయిన హైప్ కు తగ్గట్లు సినిమాకు పాజిటివ్ టాక్ పుట్టుకొస్తే మాత్రం సెకండ్ పార్ట్ కూడా కాసుల వర్షం కురవటం ఖాయం. భారతీయుడు సీక్వెల్ రిలీజ్ అవుతున్న వేళ అంతా బానే ఉంది. సేమ్ టీమ్ ప్రమోషన్ హంగామా కూడా బానే ఉంది. కానీ మొదటి భాగానికి పనిచేసిన రెహమాన్ సీక్వెల్ కి కూడా వర్క్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే రెహమాన్ వరకు మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు, శంకర్ సినిమాలు మరో ఎత్తు. శంకర్ కోసం రెహమాన్ ఏకంగా మైకేల్ జాక్సన్ తో పాట ప్లాన్ చేశాడంటే అతను శంకర్ సినిమాకు ఏ స్థాయిలో ఇంపార్టెన్స్ ఇస్తాడో అర్థమవుతుంది. భారతీయుడు 1 సాంగ్స్ నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ పార్ట్ కు రెహమాన్ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అందుకే భారతీయుడు 2 సాంగ్స్ కు రెహమాన్ ఉంటే బాగుండేది అనుకున్నారంతా. అసలు శంకర్ రెహమాన్ కాంబినేషన్ అంటేనే బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. జెంటిల్మెన్ నుంచి వీరి బంధం మొదలైంది. ప్రేమికుడు, జీన్స్, ఒకే ఒక్కడు, శివాజీ, రోబో 2.0 వరకు వీరి జర్నీ అద్భుతంగా కొనసాగింది. అసలు రోబో టైటిల్ సాంగ్ పాడించేందుకు స్వయంగా మైకేల్ జాక్సన్ ను రంగంలోకి దింపాలనుకున్నాడట రెహమాన్. కానీ అంతలోనే పాప్ కింగ్ లోకాన్ని వీడటంతో హిస్టరీ క్రియేట్ చేసే సాంగ్ కు బ్రేక్ పడింది. శంకర్ సినిమా అంటే ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తాడు రెహమాన్. అయితే భారతీయుడు 2 కూడా శంకర్, రెహమాన్ ను సంప్రదించాల్సింది కదా అంటున్నారు అందరూ. నిజానికి శంకర్ ఆస్కార్ విన్నర్ దగ్గరికి వెళ్లాడు. కాకపోతే ఆ సమయంలో రెహమాన్ ఇతర ప్రాజెక్టులతో బిజీ కావడంతో అనిరుద్ కు అవకాశం ఇచ్చాడు శంకర్. 55 దాటాడు మాస్ రాజా. దాంతో అతని సరసన నటించే హీరోయిన్స్ విషయంలో సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ నడుస్తోంది. ఈ మధ్య రవితేజ జోడీ కడుతున్న హీరోయిన్స్ లిస్ట్ మొత్తం బయటకు వస్తోంది. సీనియారిటీ వచ్చిన తర్వాత హీరోస్ అందరూ ఎదుర్కొనే సమస్య ఇది. ఇప్పుడు రవణ సీరియస్ గా ఫేస్ చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ షురూ కావటం, ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ మూవీ నుంచి సితార్ సాంగ్ రిలీజ్ చేయటం, ఆ పాట సూపర్ హిట్ కావటం అన్ని చాలా వేగంగా జరిగిపోయాయి. అదే స్పీడ్ లో ఈ సాంగ్ లో రవితేజ ఏజ్, న్యూ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఏజ్ ను కంపారిజన్ చేస్తూ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. రీసెంట్ గా రవితేజ మూవీస్ లో కనిపిస్తున్న హీరోయిన్స్ పై ప్రతిసారి ఇదే డిస్కషన్ జరుగుతోంది. ఈ కళలో కావ్య థాపర్, టైగర్ నాగేశ్వరరావులో నుపుర్ సనన్,
ధమాకాలు శ్రీలీల, రామారావు ఆన్ డ్యూటీలో దివ్యాంశ కౌశిక్ నటించారు. ఈ హీరోయిన్స్ తో మాస్ రాజా స్టెప్పులేయటం, హీరో హీరోయిన్ డిఫరెన్స్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరగటం ఈ మధ్య కామన్ అయిపోయింది. మెగాస్టార్ కాజల్ జోడీ కడుతున్నప్పుడు, బాలయ్య శృతి హాసన్ తో స్టెప్పులేస్తున్నప్పుడు తాను శ్రీలీలతో పల్సర్ బైక్ పాటలు పాడితే ఏంటని లైట్ తీసుకున్నాడు రవితేజ. పైగా ఏ ఇష్యూ తనతో మొదలు కాలేదు కాబట్టి రిలాక్స్డ్ గా కనిపిస్తున్నాడు. యంగ్ హీరోయిన్స్ గ్లామర్ తో పోటీ పడుతూ తాను కూడా యంగ్ లుక్ లో కనిపించేందుకు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు రవితేజ. బాలీవుడ్ లో ఇప్పుడు ఎవరు ఫేమస్ అంటే షారుఖ్ లేదా సల్మాన్ ఖాన్ పేరు చెప్పకండి. ఎందుకంటే బాలీవుడ్ లో ఇప్పుడు ఎవరు ఫేమస్ అంటే అక్కడ అందరూ యానిమల్ హీరోయిన్ తృప్తి పేరు చెప్తున్నారు. ఏ సినిమాలో చూసినా తృప్తినే హీరోయిన్. ఆమె దగ్గర డేట్స్ ఉన్నాయో లేవో కూడా చూడటం లేదు, డైరెక్ట్ గా ఆమె హీరోయిన్ అని ప్రకటించేస్తున్నారు. టాలీవుడ్ ట్రెండ్ ను బాలీవుడ్ బాగా ఫాలో అవుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఒక కథానాయికకు పేరు వచ్చి 1-2 హిట్స్ పడితే చాలు, వెంటనే ఆ హీరోయిన్ డేట్స్ కు క్రేజ్ వచ్చేస్తుంది. వరుస పెట్టి సినిమాలు చేస్తుంటుంది. ఒకప్పుడు పూజా హెగ్డే, ఆ తర్వాత కృతి శెట్టి, లాస్ట్ ఇయర్ శ్రీలీల ఇదే ట్రెండ్ లో కనిపించారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ బాలీవుడ్ లోనూ కనిపిస్తోంది. యానిమల్ మూవీ సెకండ్ హీరోయిన్ తృప్తి దిమిరి డేట్స్ కు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. బాలీవుడ్ లో బాబీ 2 గా పేరు రావటం, యూత్ లో ఫుల్ క్రేజ్ వచ్చేయటంతో టోటల్ బీ టౌన్ ఇప్పుడు తృప్తి డేట్స్ కు క్యూ కడుతోంది. ఇప్పటికే బ్యాడ్ న్యూస్, భూల్ భులయ్యా 3, ధడక్ సీక్వెల్ మరో క్రేజీ ప్రాజెక్టు చేతిలో ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు ధనుష్ హిందీలో నటించబోయే కొత్త చిత్రంలోనూ తృప్తినే హీరోయిన్.